పుత్తూరు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను వైఫ్ ఆఫ్ దామెర తిరుపతి బూరపావని పుత్తూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను బ్యాట్ గుర్తు కోటేసి ప్రశ్నించే గొంతుకు ఒక అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాజీ మెజారిటీతో బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. పుత్తూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మీ దామెర తిరుపతి నా భార్య అయినటువంటి పావని గారిని ఈరోజు జరగబోయేటువంటి సర్పంచ్ ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందరికి తీసుకొస్తున్నాను. మేము చదువుకున్న వ్యక్తిగా ఒక సమాజ సేవ చేయడానికి కోసం రాజకీయాలకు అతీతంగా మీ ముందరికి వస్తున్నాము. ఎటువంటి రాజకీయ పార్టీల అండదండలు లేకుండా ప్రజలే బలమని నమ్మి మీ ముందరికి వస్తున్నాము. కావున ఈ గ్రామంలో ఉండేటువంటి పనులైనటువంటి ఏ పనులైనా, ఒక డ్రైనేజీ పనులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా కుల సంఘాలకు అతీతంగా కుల సంఘాల భవనాలు కావచ్చు, మహిళా సంఘాలకు కావచ్చు, ఎటువంటి ఊళ్ళో ఉన్నటువంటి అనేక సమస్యలను మీ ముందు నేను ఉండి పరిష్కరించి అభివృద్ధి చేస్తానని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను మిమ్మల్ని పాలించే పాలకుడిగా కాకుండా మీకు సేవకుడిగా మేము ముందుకు వస్తున్నాము. ఒక అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఒక ఆయుధం ఏంటిదంటే ఓటు. ఈ ఓటును ఏంటిదంటే దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అంబేద్కర్ ఏం చెప్పినట్టే ఓటు హక్కు ఇచ్చి మీ తలరాతను మీరే మార్చుకోండి అంటే, ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లో వచ్చి మీకు సేవ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే, మన ఊరు అయినా కూడా, గ్రామం అయినా కూడా, దేశ ప్రగతి అయినా కూడా ఒక ఓటు ద్వారా ముందుకు తీసుకుపోయే హక్కు మనకు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను దాన్ని మీరందరూ వినియోగించుకొని మంచి వ్యక్తి ఎవరైతే ఊర్లో సేవ చేసుకుంటారో, వ్యక్తిగతంగా ఎలా మీ ముందు ఉండి మీకు అండదండగా ఉంటాడో అలాంటి వ్యక్తిగా నన్ను నమ్మి మీ ఓటును నాకు కేటాయించినటువంటి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఆదరించి మీ యొక్క సేవకునిగా ముందుకు నడిపించగలరని మీ ప్రజలందరికీ పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తర్వాత నేను జరపబోయే కార్యక్రమాల్లో ఇండిపెండెంట్గా అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు ఇచ్చేటువంటి అభివృద్ధి పనులు నిధులు ఏ విధంగా తీసుకురావాలో ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు తెలుసు. అదేవిధంగా గ్రామాలకు ఫండ్ ఎక్కడి నుండి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుండి ఫండ్ వస్తుంది. ఆ యొక్క ఫండ్ను ఏ విధంగా వినియోగించి గ్రామం యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా జరపాలి, ఎక్కడ వినియోగించాలి అనేటువంటివి నాకు తెలుసు. కాబట్టి దయచేసి నన్ను మీరు అందరు ఆదరించి నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించి, అంటే నాకు ఇచ్చినటువంటి ఓటు బ్యాట్ గుర్తుపైన మీ యొక్క ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నన్ను ఆశీర్వదిస్తారని నమ్మి నేను వచ్చాను. కావున మీరందరూ మీ యొక్క పెద్ద మనసుతోని నన్ను దీవించి మీ యొక్క తమ్మునిగా, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పుత్తూరు గ్రామ ప్రజలందరూ నా యొక్క బ్యాట్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నన్ను ముందుకు నడిపిస్తారని తెలియజేసుకుంటూ, అంటే ఆహ్వానాన్ని, అంటే మీ యొక్క ఆశీర్వాదాన్ని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు అత్యధిక మెజారిటీతో నన్ను బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని నమ్మకంతో మీ ముందుకు వచ్చినాను. అదేవిధంగా దేవుని యొక్క ఆశీస్సులు, మీ యొక్క ఆశీస్సులు నాపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. గుర్తుల గుర్తుంచుకో బ్యాట్ గుర్తుకే ఓటేద్దాం. బ్యాట్ గుర్తుకే ఓటు.